డీటెయిల్స్ చూస్తే నేడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎమ్మెల్యేల ఎర్ర కేసుని సీబీఐకి అప్పగించడంపై హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సీబీఐ విచారణ చేపడితే సాక్ష్యాలు ధ్వంసమవుతాయని పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పుపై స్టేటస్ కో ఇవ్వడానికి ఇప్పటికే నిరాకరించింది అత్యున్నత న్యాయస్థానం. నేడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లో అందిస్తారు. శివ, గాయత్రి, ఈ రోజు తెలంగాణ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఉండే సిట్తో ఈ కేసును దర్యాప్తు చేయించాలంటూ కూడా మొదటి నుంచి చెప్తోంది. కానీ తెలంగాణ హైకోర్టు సిబిఐకి అప్పగిస్తూ ఈ కేసును ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సిబిఐకి కేసు అప్పగిస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉంది, సాక్ష్యాలను ధ్వంసమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టేటస్ కో ఇవ్వాలని కోరింది. కానీ దీనికి స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ దీనిపై దర్యాప్తు చేస్తాము, విచారణ చేస్తామంటూ కూడా చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది. అయితే ఈ రోజు దీనిపై విచారణ కొనసాగనుంది. విచారణ ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది ఒకటే, ఈ సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అందువల్ల ఇది స్టేట్ సంబంధించిన ఇష్యూ కాబట్టి స్టేట్ లెవెల్లోనే దీన్ని విచారణ చేయాలి, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతోనే దీన్ని విచారణ కొనసాగించాలంటూ కూడా ఆ విధంగా తీర్పు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ రోజు విచారణ ఉంది కాబట్టి ఎటువంటి తీర్పు వస్తుందంటూ కూడా అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇటు దాంట్లో నిందితులు కానీ ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఇది బీజేపీ హస్తం ఉంది. బీజేపీ కావాలనే ప్రభుత్వాలు తోయడానికి ఇటువంటి రాజకీయంగా ఎదగడానికి లేకుండా ఎదగనివ్వకుండా చేసేందుకు కూడా రాజకీయ పార్టీలను కక్ష సాధింపు ధోరణితో ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కానీ ఇటు బీజేపీ వాళ్ళు మాత్రం మాకు ఫామ్ హౌస్ కేసు సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు, విచారణ చేయించింది, విచారణలో నిజానిజాలు తేల్తాయంటూ కూడా వారు కూడా బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ రోజు ఈ తెలంగాణ ఫామ్ హౌస్ కేసు వ్యవహారం అనేది సుప్రీంకోర్టుకు చేరింది కాబట్టి సుప్రీంకోర్టులో ఎటువంటి విచారణ జరగనుంది, ఎటువంటి తీర్పు వెలువడే అవకాశం ఉందని కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది.